నమస్కారం. నిన్న వేములవాడ మరియు సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. రేపు దట్ ఈస్ 13 డేట్కి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తాము. కౌంటింగ్ కొరకు సిరిసిల్ల మున్సిపాలిటీలో ఇదే లొకేషన్ సినారి కళామందిర్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చిన గైడ్లైన్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశాము. ఇక్కడికి ఎస్పీతో పాటు మాకి కూడా 2-3 సారి జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా ఆర్మ్ పర్సనల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాము. కౌంటింగ్ హాల్లో ప్రతి ఒక్క వార్డుకి ఒక టేబుల్ ఉంటుంది. ప్రతి ఒక్క టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్కి అపాయింట్ చేయడం జరిగింది. సో ఇన్ టోటల్ మన సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 కౌంటింగ్ సూపర్వైజర్స్, 78 కౌంటింగ్ అసిస్టెంట్లకి అపాయింట్ చేయడం జరిగింది. దీంతోపాటు రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ ఇంకా కొన్ని గ్యాజెటెడ్ ఆఫీసర్స్కి కూడా సూపర్విజన్ కొరకు అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళకి 2 సారి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వాళ్ళకి మాక్ ట్రయల్ మరియు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ ద్వారా వాళ్ళకి ఒక్కొక్క టేబుల్కి కౌంటింగ్ ఏజెంట్స్ కూడా అపాయింట్ చేస్తున్నాము. వాళ్ళకి కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. వాళ్ళు కూడా మొత్తం కౌంటింగ్ ప్రక్రియ చూడగలుగుతారు. వాళ్ళు సాటిస్ఫాక్షన్తోనే మొత్తం ప్రక్రియ జరుగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్లో మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేసిన అబ్జర్వర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ప్రెజెన్స్లో మరియు స్థానిక ఆర్డీఓ మరియు అసిస్టెంట్ డిఈఏ మున్సిపల్ కమిషనర్ ప్రెజెన్స్లో మొత్తం కౌంటింగ్ జరుగుతుంది. మేము మాతో పాటు అడిషనల్ కలెక్టర్ కూడా బోత్ మున్సిపాలిటీలలో కౌంటింగ్ జరుగుతున్న కౌంటింగ్కి కూడా పరిశీలన చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.